2000 సంవత్సరంలో కర్ణాటకలో ఒక సీరియల్ కిల్లర్ అమ్మాయిల్ని ప్రేమతో కాదు, నమ్మకంతో ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుందామని చెప్పి వాళ్ళని నమ్మించి సైలెంట్‌గా చంపేశాడు. కానీ ఈ మర్డర్స్ గురించి కొన్ని ఇయర్స్ వరకు ఎవ్వరికి అనుమానం రాలేదు. 2003 నుండి విచిత్రమైన మరణాలు మొదలయ్యాయి. మరి ముఖ్యంగా ఆడవారు సడెన్‌గా పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర, బస్ స్టాండ్స్ దగ్గర అమ్మాయిల డెడ్ బాడీస్ కనిపించేవి. మొదట్లో పోలీసులు సూసైడ్ కేసెస్ అని అనుకున్నారు. కానీ కొన్ని మరణాలు సేమ్ ప్యాటర్న్‌లో ఉండడం వల్ల పోలీసులకి, ఇన్వెస్టిగేటర్స్‌కి డౌట్ వచ్చింది. కేస్‌ని సీరియస్‌గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అందులో బయటపడ్డ విషయాలు విని దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కేసు వెనక ఉన్న మెయిన్ పర్సన్ మోహన్ కుమార్. కానీ మీడియా అతనిని సైనైడ్ మోహన్ అని పిలవడం స్టార్ట్ చేసింది. బయట చూస్తే అమాయకత్వానికి మారుపేరులాగా ఉంటాడు. సాఫ్ట్‌గా మాట్లాడతాడు. కాన్ఫిడెన్స్‌తో ఉంటాడు. కానీ అతనిలో ఉన్న రాక్షసుడిని ఎవ్వరు గుర్తించలేకపోయారు. మోహన్ మోస్ట్‌లీ పూర్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన అమ్మాయిల్ని టార్గెట్ చేసేవాడు. ఎస్పెషల్లీ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న అమ్మాయిలు. అతను వాళ్ళతో క్లోజ్ అయ్యి ప్రేమ అని, పెళ్లి అని ప్రామిసెస్ ఇచ్చేవాడు. తరువాత సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందామని చెప్పి వాళ్ళని వేరే ప్లేసెస్‌కి తీసుకెళ్తాడు. మోహన్ ప్లాన్ చాలా డేంజరస్. ఫిజికల్ వైలెన్స్ ఆల్మోస్ట్ యూజ్ చేయడు. కానీ దానికన్నా డేంజరస్ పని చేసేవాడు. ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేసే మెడిసిన్ అని చెప్పి సైనైడ్ టాబ్లెట్స్ ఇచ్చేవాడు. విక్టిమ్స్ ఆ టాబ్లెట్స్ తీసుకున్నాక కొన్ని నిమిషాల్లోనే కొలాప్స్ అయ్యేవారు. మోస్ట్ షాకింగ్ ఏంటంటే అతను మర్డర్ అయ్యాక వాళ్ళ ఒంటిపైన ఉన్న గోల్డ్ అండ్ మనీ తీసుకొని అక్కడ నుండి కామ్‌గా వెళ్ళిపోయేవాడు. ఇయర్స్ పాస్ అయ్యాయి. డెత్స్ కౌంట్ పెరిగింది. కానీ ఎవ్వరు ఈ కేసెస్ కనెక్ట్ చేయలేదు. తరువాత ఒక కేసులో పోలీస్‌కి ఇంపార్టెంట్ క్లూ దొరికింది. విక్టిమ్ లాస్ట్ కాల్ డీటెయిల్స్, ట్రావెల్ ప్యాటర్న్, లొకేషన్స్ అవన్నీ ఒకేలాగున్నాయి. స్లోగా అన్ని కేసెస్ మధ్య కనెక్షన్ కనిపించడం స్టార్ట్ అయ్యింది. ఇన్వెస్టిగేషన్ లోతుగా చేశాక మోహన్ పేరు బయటకు వచ్చింది. పోలీస్ మోహన్ని అరెస్ట్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే అతను చాలా కామ్‌గా బిహేవ్ చేశాడు. అమాయకుల్లా నటించాడు. రిపోర్ట్స్ ప్రకారం ఆ మర్డర్స్ అన్నీ అతనే చేశాడని ఒప్పుకున్నాడు. ఇండియాలో మోస్ట్ డిస్టర్బింగ్ సీరియల్ కిల్లర్ కేసెస్‌లో ఇది ఒకటి అయింది. సైనైడ్ మోహన్ కేస్ మనకు ఒక ఇంపార్టెంట్ లెసన్ ఇస్తుంది. బ్లైండ్‌గా ట్రస్ట్ చేయడం ఎంత డేంజరసో చూపించింది. కొన్నిసార్లు మోస్ట్ డేంజరస్ పీపుల్ చాలా నార్మల్‌గా కనిపిస్తారు. క్రూరత్వం అనేది ఎప్పుడు బయట వాళ్ళలోనే కాదు, కొన్నిసార్లు మనం నమ్మిన మనుషుల్లో కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఇంకో కేసుతో మీ ముందుకొస్తాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి.